హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఒక 5, 6 మంత్స్ బ్యాక్‌దనమాట. అప్పుడు నేను జస్ట్ రికార్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికైతే టైం ఉండేది కాదు. సో, షార్ట్స్ మాత్రమే అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఫిష్ మార్కెట్ చూపిస్తామనమాట. మాకు ఫ్రెష్‌గా సీ ఫుడ్ కావాలంటే అక్కడికే వెళ్తాము ఎప్పుడు. ఇంకా ఆ రోజైతే వీకెండ్ అనమాట. ఎర్లీ మార్నింగే చాలా ఎండొచ్చింది. ఇంకా పిల్లల్ని ఆడిపిచ్చొచ్చు ఎండలో అని జెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇంకోటేంటంటే జున్నుకది న్యూ సైకిల్ అనమాట. ఇంకా తను గూడా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు. ఇంకా సరే అని జెప్పేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంక మేము అనుకోకుండా ఇంకా వెళ్తున్నామనమాట. అంటే ముందుగా ప్లాన్ లేదు. బయటకొచ్చాక ఇంకా వెళ్లి ప్రాన్స్ తెచ్చుకుందామా అని జెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యాము. ఇంకా మేము లీప్ కార్డ్స్ కూడా తెచ్చుకోలేదు. అంటే బస్సులో వెళ్ళడానికి. ఇంకా బై వాకే వెళ్ళిపోయాం అలా నడుచుకుంటూ. ఇంకా మనకి రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ గూడా మనకి ఇండియన్ షాప్‌లో ఉంటాయి. కానీ ఫుల్లుగా ఐస్‌లో స్టోర్ చేసి ఉంటాయన్నమాట. ఎప్పుడియో గూడా మనకు తెలీదు. కానీ డేట్ మాత్రం వేస్తారు ఎప్పటి వరకు యూజ్ చేయాలని జెప్పేసి. ఇక్కడ మాత్రం ఫ్రెష్‌గా ఉంటాయి అని అంటారు కానీ ఇక్కడ గూడా మేబీ ఎప్పుడో వచ్చుండొచ్చు. ఇలా ఐస్‌లో పెట్టే ఉండొచ్చేమో. కాకపోతే డిస్‌ప్లే చేస్తారు ఫ్రెష్‌గా మాత్రం. ఇంకా తనే తెచ్చేస్తానన్నారు. నేను ఒక్కసారి గూడా రాలేదు చూస్తానని జెప్పేసి నేను వచ్చానన్నమాట. చూస్తున్నారా ఎన్ని రకాలున్నాయో. ఇక్కడ నత్తలు కూడా ఉన్నాయి. కానీ ఒక్క రకం మాత్రం మిస్ అయింది. అదైతే ఆంధ్రాలో బాగా తింటారు. ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. వీటిలో అయితే మేము మాక్సిమం ఎప్పుడు తెచ్చుకునేవేంటంటే సాల్మన్ అండ్ సీ బాస్ అండ్ మ్యాక్రిల్ ఇవైతే ఎప్పుడు తెచ్చుకుంటాము. మెయిన్‌గా అయితే స్ట్రిమ్స్ కోసం అయితే వస్తామన్నమాట. రొయ్యలు ఉంటాయి గదా! కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ప్రెజెంట్ అయితే వాటి కోసమే వచ్చాము. ఇవన్నీ ఓకే గానీ చచ్చిపోయిన వాటి మధ్యలో మేత పెట్టినట్టు ఆ గడ్డి ఎందుకు పెట్టారో మధ్యలో నాకైతే అర్థం కాలేదు. అయితే అదెందుకు పెట్టారు అని జెప్పేసి అడిగామనమాట. అది కూడా తింటారు, కర్రీలో వేసుకోవచ్చు అని జెప్పేసి చెప్పారు. అది కొంచెం ఉప్పగా ఉందనమాట. వాటిని గూడా తింటారంట. ఇంకా అవైతే ప్రాన్స్ అయితే మేము తీసేసుకుని, ఇంకా పక్కనే సూపర్ వాల్యూ ఉంటే అక్కడికెళ్ళాము. ఏవో ఒకటి తినటానికి తీసుకుందాం అని జెప్పేసి. అయితే ఈ కోడిని తీసుకున్నాము. ఇదే మా కొంప ముంచింది. ఆ డేనైతే ఎప్పటికీ మర్చిపోలేననమాట. ఎప్పుడు ఎండ కోసం వెయిట్ చేస్తూ అదే ఎండలో ఎళ్లి అలిసిపోయి అయితే ఇంటికొచ్చాము. వచ్చిన వెంటనే అయితే పిల్లలకి యాపిల్ జ్యూస్ చేసేసాను ఇద్దామని జెప్పేసి. దారిలోనే డోనట్స్ పెట్టాను. ఇంక వాళ్ళు డోనట్స్ తిన్నారు. వాటర్ కూడా కొంచెమే తాగారు. ఎక్కువ తాగలేదు. ఇంక వచ్చిన వెంటనే ఇలా యాపిల్ జ్యూస్ ఇస్తుంటే అది తాగకుండా వాళ్ళకి చికెన్ కావాలంట. అంటే ఇది వాళ్ళకి కూడా పెడదామనే తెచ్చాం గానీ, వాళ్ళు మెయిన్‌ది తినకుండా ఇది తింటున్నారు. ఇంకా అభిగాడైతే యాపిల్ జ్యూస్ అలా అలా తిన్నాడు. కానీ జున్ను మాత్రం ఆ చికెనే తిన్నాడు. ఇంకా నైట్ కూడా నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసాను కానీ, ఆ రోజు ఈవినింగ్ కొంచెం డల్‌గా ఉన్నాడు. పడుకునే ముందయితే వామిటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మొత్తం మోషన్స్ అయ్యి జున్ను ఎలా అయిపోయాడంటే, థర్డ్ డేకి అసలు చూస్తే ఎంత బాధేసిందంటే, లేచినప్పటి నుంచి అల్లరి చేస్తూ ఆడుకునేవాడు. ఇలా లెగిచి కూర్చోలేనంత ఓపిక లేకుండా అయిపోయాడు. ఇంక అలా ఒక 3, 4 డేస్‌కయితే మొత్తం తగ్గింది జున్నుకి. కానీ ఫోర్త్ డేకి అభిగాడు కొంచెం మిల్క్ తాగినా మొత్తం కక్కేసేవాడు. డైరెక్ట్ పాలు పాలే కక్కేసేవాడు. అలా వెంట వెంటనే వామిట్స్ అయిపోయి అప్పటికప్పుడే ఫీవరొచ్చేసింది. ఇంక మేము నైట్ 9 ఆ టైంకయితే హడావిడిగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని ఎమర్జెన్సీకయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా వాంతులయిపోయాయి. ఆ తర్వాత నేను అభిని పట్టుకోలేకపోయానసల. అభి ఏమో అప్పట్లో నా దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండేవాడు కాదు. నేను కూర్చోలేక, పిల్లోడిని పట్టుకోలేక, ఆ జున్నుని చూడలేక, మా ముగ్గురిని చూడలేక మా వారైతే నలిగిపోయారు ఆ టైంలో. ఇంకా హాస్పిటల్‌లో నైట్ యాపిల్ జ్యూస్ ఇచ్చి అదే పట్టమంటూ ఉన్నారు అభికి. ఇంకా నైట్ అంతా వెయిట్ చేయించి మార్నింగ్ 5, 6 ఆ టైంకయితే చూసారు. జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అయిందంతే. ఇంట్లో ఒకళ్ళు సిక్ అయినా మిగతా వాళ్ళు గూడా సిక్ అవుతారు అని సింపుల్‌గా చెప్పేశారు. ఇంకిలా ఆ రోజు 4 రొయ్యల కోసం ఎళ్లి 4 రోజులు బాధపడ్డాం. థాంక్స్ ఫర్ వాచింగ్.